నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత. వైసీపీ నిరాహార దీక్షలో మాజీ ఎంపీ మార్కాని భరత్. విద్యార్థిని కందుల జెస్సీకి మంత్రి దుర్గేష్ ప్రోత్సాహం. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, విమాన టికెట్లు బహుకరణ. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. బాలేపల్లి నేతృత్వంలో అర్బన్ జిల్లాకు నూతన కమిటీ. మార్కాని భరత్ రాంపై ఆర్యవైశ్యులు ఆగ్రహం. తమ ఆస్తులు, సంస్థలు జోలికి రావద్దని హెచ్చరిక. డిఎస్సీపై సిబిఐ విచారణ చేస్తే లోకేష్ కు చిప్పకూడే. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల పాలనలో విద్యార్థులకు తీరని అన్యాయం, ద్రోహం చేసిందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్కాని భరత్ రాం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదని, దీనితో మనస్తాపానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కాని భరత్ రాం ఆధ్వర్యంలో డిఎస్సి స్కామ్ పైన సిబిఐ విచారణ జరపాలని, డిఎస్సి లీకేజీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి వెంటనే 3,000 ఇవ్వాలని, ముఖ్యంగా ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లను తక్షణమే వేయాలని శనివారం మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్కాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి ఈ కూటమి ప్రభుత్వం ఎంతో అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. నిన్నటికి నిన్న 17 సంవత్సరాల విద్యార్థి కాకినాడలో సూసైడ్ చేసుకున్నాడు, చైతన్య కాలేజ్ విద్యార్థి. అంటే ఫీజు డబ్బులు కట్టకపోతే కాలేజ్ యాజమాన్యము పరీక్షలు రాయనివ్వట్ల. 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఎంత అన్యాయం చేశారనేది అర్థమవుతా ఉంది. ఇమ్మీడియట్గా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలి. తల్లిదండ్రులు అప్పులు చేసుకుని మరి కాలేజ్ ఫీజులు కడితే కానీ ఎగ్జామ్స్ రాయనివని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జెన్జీస్కి బాకీ పడ్డాడు. 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తామని నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. మరి నీ ఇచ్చిన హామీని ఇమీడియట్గా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 3వ అంశము, డిఎస్సి అక్రమాలు జరిగినాయి. ఇవాళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు కల్పించలేదు? అతను కంప్యూటర్ ఆపరేటర్, అంటే పరీక్షా పత్రాలు అప్లోడ్ చేసినప్పుడు పూర్తిగా చూశాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అతను ఒక్కడే చూసి రాశాడా, ఎంతమందికి పేపర్ లీక్ చేశాడని దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని 3వ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వ అంశము, డాక్టర్ ప్రియాంకని అతి కిరాతకంగా కారుతో తొక్కిచ్చి చంపారు. చంపిన వ్యక్తుల్ని, నిందితుల్ని ఎవరు కాపాడుతూ ఉన్నారు? 3 రోజుల పాటు ఆ నిందితుల్ని ఎక్కడ దాచిపెట్టారు? ఇవాళ మాకున్న సమాచారం ప్రకారం పోలీసులు కస్టడీలోనే ఉన్నారు కానీ అరెస్ట్ చూపించలేదు. 6వ తారీఖు సాయంత్రం అరెస్ట్ చూపించారు. అంటే స్టేషన్ ఎస్హెచ్ఓ దాన్ని ఇష్యూని, ఎక్యూజ్ని కాపాడుతున్నాడనే అంశము క్లియర్గా అర్థమవుతుంది. అతను ఒకడే ఎందుకు కాపాడుతాడు? అతను వెనకాతలు ఉన్న అదృశ్య శక్తులు ఎవరున్నారు? ఆ దుష్ట శక్తులు ఎవరిని ఒత్తిడి చేశారు? ఇవాళ ఈ అన్ని అంశాలపైన విచారణ సిబిఐ ఎంక్వైరీ చేస్తే డాక్టర్ ప్రియాంకకి జరిగిన అన్యాయము వెలుగులోకి వస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి జగన్ గారి వలన వచ్చింది, ఈ మదక ద్రవ్యాలు జగన్ గారు, ఇంకా అతను ఏదో మతి ప్రేమించి మాట్లాడడం కాకపోతే 2.5 సంవత్సరాల్లో కళ్ళ ముందు ఇంత దారుణాలు జరుగుతున్నాయనంటే మరి ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తి నైతిక బాధ్యత వహించి ప్రియాంక మరి ఇలాంటి పరిస్థితికి దారుణంగా హోంమంత్రి తక్షణమే ఈ శాంతి భద్రతల వైఫల్యానికి రాజీనామా చేసి మరి
రాజమండ్రిలో ఒక శాంతి భద్రతల గురించి చెప్తే రోజు ఆయన ఎక్కడ చూసినా ఏదో ఒక ఆకృత్యం జరుగుతాను. నేరాలు ఘోరాలకి ఏంటంటే ఈ ప్రభుత్వం పెట్టింది పేరు, కానీ పైకి మాత్రం సమర్థవంతంగా పరిపాలిస్తున్నామని చెప్పి ఇంకా ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పొచ్చు. ఇవాళ నిరుద్యోగులకు 3,000 ఇస్తా అన్నారు. మరి అదే జగన్ గారు అయితే మేనిఫెస్టో ఇచ్చినప్పుడు నా మేనిఫెస్టో ఒక బైబిలు, ఒక ఖురాను, ఒక భగవద్గీత అని చెప్పినటువంటి వ్యక్తి జగన్ గారు. మరి దమ్ముంటే ఈయన చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 3,000 ఇవాళ ఏం చెప్తున్నారు, అన్నీ చేసాం, 2-3 ఉండిపోని అంటే ఏంటి 2-3? అసలు జీవితం అంతా కూడా అబద్ధాలు, మోసం, అంతగానే చెప్పారు. ఇవాళ ఈ పార్టీ ఏంటంటే వెన్నుపోటు పార్టీ. ఇవాళ గొడ్డల పార్టీ కాదు, అది వెన్నుపోటు పార్టీ. అది వెన్నుపోటుతో మామగారి కాడి నుంచి ఆఖరికి నమ్ముకున్న ఓటేసిన ప్రజలను కూడా వెన్నుపోటు పొడుతున్నారు. ఇటువంటి ప్రభుత్వానికి ఇంకా దగ్గరలోనే కాలం చెల్లిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారన్నీ కూడా త్వరలోనే ప్రజలు ఓటు అనే దాని ద్వారా వీళ్ళందరికీ బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం బాలికల సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ శక్తి సాట్కు ఎంపికైన ధవళేశ్వరం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీకి ఇచ్చిన మాటను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నెరవేర్చారు. గత నెలలో విద్యార్థినికి ఇచ్చిన హామీ మేరకు శాటిలైట్ రూపకల్పన, డిజిటల్ లెర్నింగ్కు తోడ్పడే స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్లతో పాటు ఢిల్లీ ప్రయాణానికి అవసరమైన విమాన టికెట్లను మంత్రి దుర్గేష్ ఉచితంగా అందించారు. ధవళేశ్వరానికి చెందిన జనసేన నాయకుడు యడ్ల మహేష్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని తమ క్యాంపు కార్యాలయంలో జెస్సీతో పాటు ఆమె తల్లిదండ్రులను సాదరంగా ఆహ్వానించి ఈ ప్రత్యేక కిట్ను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అకుంఠిత దీక్షతో జాతీయ స్థాయి అంతరిక్ష ప్రయోగానికి ఎంపిక కావడం మన ప్రాంతానికి, రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో ఆడబిడ్డలు గగనతల సరిహద్దులను దాటి సరికొత్త శిఖరాలను అధిరోహించాలి. జెస్సీ సాధించిన ఈ విజయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, విశేషంగా బాలికలకు గొప్ప స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ సందర్భంగా యడ్ల మహేష్ టీంను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. ధవళేశ్వరం గర్ల్స్ స్కూల్ బాలికల పాఠశాల నుంచి మన రాష్ట్రానికి ఒక ఐకాన్గా నిలిచిన కుమారి జెస్సీని అభినందిస్తూ, గత నెలలో మన దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు వారి యొక్క ఆఫీస్కి తీసుకొచ్చి తనకి మొబైల్ ఫోన్ అండ్ తన ఢిల్లీకి ప్రయాణానికి కావాల్సిన టికెట్లు అందిస్తానని చెప్పి ఆయనకి పాటించారు. ఆ క్రమాన్ని ఈరోజు పురస్కరించుకొని అమ్మాయికి ఆ కిట్ని అందజేయడం జరిగింది. త్వరలో జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కూటమి అనుకున్నంత బలంగా ఏం లేదని, ప్రజలందరూ కాంగ్రెస్ కి ఒక్క అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకేతో పాటు పీసీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహో బేగం, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ తదితరులు మాట్లాడారు. టీకే మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన నూతన కమిటీని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కమిటీ సారథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన వారందరూ క్రియాశీలకంగా పనిచేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా, రాష్ట్రానికి షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం మెడికో ప్రియాంక ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్కు నూతనంగా నియమితులైన తాడి సూరిబాబు, దేవతా సుధాకర్, బత్తిన చంద్రరావు, టి సంధ్యారాణి, యాళ్ల వీరభద్రరావు, జె రామలక్ష్మి, కె ఐశ్వర్య తదితరులకు నియామక పత్రాలు అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతా శారద, సాకా పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇది స్వయానా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో 2-3 మీటింగుల్లో చెప్పాడు. అదే అక్టోబర్, నవంబర్. అది అలాగే ఈ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వాళ్ళని అందరినీ పిలిచి మొన్న మీటింగ్ పెట్టి, మరి ఎలక్షన్లకి తయారుగా ఉండండి, లిస్టులన్నీ రెడీ చేయండి, ఒక 2 monthsలో ఎలక్షన్లు జరుగుతాయని ఆయన కూడా చెప్పడం జరిగింది. 90% ఈ అక్టోబరు, మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్ లోపలనే
మరి ఎన్నికలు జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు మరి 30 మందితోటి రాజమండ్రి నగర నూతన కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఇంతేకాకుండా రాజమండ్రి సిటీకి సంబంధించి వివిధ విభాగాలకు కూడా ఆల్రెడీ కొంతమందిని వేసాం. ఇంకా కొత్త వాళ్ళని కూడా వివిధ విభాగాలు అంటే ఎస్సీసీఎల్లో, బీసీసీఎల్లో, మహిళ ఇలా అందరికీ కూడా 14 సెల్స్కి క్యాండిడేట్స్ కూడా రెడీ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళకు కూడా ఆర్డర్స్ వస్తాయి. రాజమండ్రి సిటీ అర్బన్ డీసీసీని నేను పంపించినటువంటి నేమ్స్తో వారికి ఏ రకమైన వారి స్థాయిని బట్టి వారు ఏ రకమైనటువంటి పదవులకు అనుకూలంగా ఉంటారో అనేది గుర్తించి ఈ మేడం గారు ఈ లిస్టుని అప్రూవల్ చేసి పంపించడం జరిగింది. ముందుగా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి మా రాజమండ్రి అర్బన్ డీసీసీ సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మూలాలు బలంగా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాలు చేయటం విషయంలో కానీ, ఉద్యమాల విషయంలో కానీ, అవేర్నెస్ విషయంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. ఇవాళ అనేక మంది పార్టీలో వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. అమర్జహా బేగ్ మొహమ్మద్ ఈరోజు ఇక్కడికి రాజమండ్రి సిటీ అధ్యక్షులు శ్రీ బాలేపల్లి మురళి గారి అధ్యక్షతన, అలాగే రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిటీ కాంగ్రెస్ కార్యవర్గ నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మోతా శారద గారు, జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ పుల్లారావు గారు, అలాగే సింధియా కుమారి గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున, అలాగే ప్రెస్ వారికి, మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా కార్యవర్గం నూతనంగా ఏర్పాటైనటువంటి కార్యవర్గానికి మా తరపున శుభాభినందనలు తెలుపుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకి ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున సన్నద్ధంగా ఉండాలని కోరుతున్నాము. ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన స్థలం, హాస్టల్ నిర్మాణం విషయంలో మాజీ ఎంపీ మార్కాని భరత్రాం వ్యవహరించిన తీరుపై ఆర్యవైశ్య సమాజ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల ఆస్తులు, సేవా సంస్థల విషయంలో రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్యవైశ్య హాస్టల్ సెక్రటరీ తవ్వారాజా, ఆర్యవైశ్య సమాజ నాయకుడు 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఇన్నమూరి దీపు మాజీ ఎంపీ మార్గాని తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సంఘ స్థలం దాదాపు 75 ఏళ్ల చరిత్ర కలిగిందని తెలిపారు. 1947లో అప్పటి స్థల యజమాని రాజమహేంద్రవరం జమీందార్ తటవర్తి కాశీ విశ్వనాథం సంఘ పెద్దల విజ్ఞప్తి మేరకు సంఘం పట్ల గౌరవంతో స్థలాన్ని దానం చేసినట్లు వివరించారు. అనంతరం 1971లో సంఘ అధ్యక్షుడి పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పారు. ఆ స్థలంలో 386 గజాల్లో అప్పటి సంఘం ఉపాధ్యక్షులు బాలనాగు శ్రీరామమూర్తి, గ్రంథి సుబ్రహ్మణ్యం తదితర సంఘ పెద్దల ఆధ్వర్యంలో హాస్టల్ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆస్తుల జోలికి, మా సేవా సంస్థల జోలికి అనవసరంగా వస్తే ఉపేక్షించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై స్పందిస్తారని, ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. భవనమ్మ పక్కనే ఉన్న కంపోస్ట్ యార్డ్ మేము క్లీన్ చేయించి, మేమందరం కూడా వయసురీత్యా కొద్దిగా పెద్దోళ్ళం అయ్యాము. అందులో ఒక లిఫ్ట్ నిర్మాణం చేపట్టడానికి అందరూ సంఘ సభ్యులందరూ కూడా మేము విరాళాలు సేకరించి అందులో లిఫ్ట్ నిర్మాణం చేపడుతున్నాము. నిర్మాణం చేపట్టే సమయంలో మున్సిపల్ అధికారులు మా దృష్టికి తీసుకొచ్చి అభ్యంతరం చెప్పగా మేము వెంటనే నగర ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి వాసు గారిని సంప్రదించి వారి ద్వారా సంఘ గౌరవాధ్యక్షులు శ్రీ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం గారి దృష్టికి తీసుకెళ్లారు. శివరామ సుబ్రహ్మణ్యం గారు, ఆవాసు గారు కూడా సంబంధిత అధికారులు సంప్రదించి మాట్లాడి
ఆ నిర్మాణానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిర్మాణం పూర్తి చేయడానికి హామీ ఇచ్చి ఉన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి భరతరామ్ గారు దృష్టికి కొంతమంది వ్యక్తులు ఇది అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మమ్మల్ని సంప్రదించకుండా అధికారులు సంప్రదించి అక్కడ ఏ విధమైన నిర్మాణాలు చేపట్టడం వీలు లేదని అది తక్షణం నిలుపుదల ఆదేశించారని మా దృష్టికి వచ్చింది. దానికి అనుగుణంగా మేము వెంటనే మెసేజ్ ఫార్వర్డ్ చేసాము. మా ఆర్యవయస్సుల ఆస్తుల జోలికి కానీ మా ఆర్యవయస్సుల సేవా సంస్థల జోలికి కానీ మీరు అనవసరంగా వస్తే మేము ఉపేక్షించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద మేము చర్య తీసుకుంటాము. మరియు ఆర్యవయస్సుల మనోభావాలు కించపరిచే విధంగా ప్రవర్తించినా మేము ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మా సత్తా ఏంటో మీకు చూపిస్తాము. మా ఆర్యవయస్సులు ఏంటో మీరు గడిచిన ఎన్నికల్లో చూశారు. 21, 22, 23, 24, 25 వార్డులో మా ఆర్యవయస్సుల సత్తా ఏంటో చూశారు. మా ఆర్యవయస్సుల ఆస్తులు వాళ్ళ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది గతంలో. మీరు ఇటువంటివన్నీ మానుకుంటే అది మీకు క్షేమం, మాకు క్షేమం. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం మా కులంలో కూడా రాజకీయం తెస్తున్నాడని చెప్పి మార్గాని భరత్ని ఒకటే ఖండిస్తున్నాం. వైఎంవిఏ అనేది ఆర్య వయసులు చాలా సెంటిమెంట్ అయిన ఇది, అలాంటి దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు. అది తెలిసి మేము గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. కానీ నువ్వు నాకు దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చారు, నేను అది అధికారులు ఏంటో చూడమని ఫోన్ చేశానని చెప్తున్నావు. కానీ అదంతా అవాస్తవం. నువ్వు నిజంగా ఇదై ఉంటే నువ్వు శివరాం సుబ్రహ్మణ్యం గారికి కాల్ చేసి ఏంటి మీ దాంట్లో, ఆయన కూడా మీ వైసీపీలోనే ఉన్నారు, ఏంటి మీ దాంట్లో ఇలా జరుగుతుందని ఆయన్ని ఫోన్ చేసి నువ్వు ఎందుకు అడగలేదు? కనీసం నీకు ఏమీ తెలీదా? వైఎంవిఏ గురించి నీకు తెలీదా? అక్కడే పుట్టి పెరిగావు నువ్వు. అది 75 సంవత్సరాల చరిత్ర. కనీసం నీకు ఆ మాత్రం తెలీదా? ఈరోజు ఒకటే చెప్తున్నాను, నువ్వు కుల రాజకీయాలు మానుకో. మా కులంలో మేము చూసుకోగలం. ఆర్య వయస్సులు జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకని చెప్తున్నావు అంటే కనీసం నీకు ఆర్య వయస్సులు బ్రాహ్మణులు జైన్లు అక్కడ ఉన్నారు, కనీసం నీకు ఓట్లు కూడా ఇలా. అలాగే 2024లో కూడా నీకు వేయలేదు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రబుద్ధుడివో మాకు తెలుసు. ఇవాళ ఆర్య వయస్సులు అంటే చాలా గౌరవం అని చెప్పావు. ఆ రోజు నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి శివరాం సుబ్రహ్మణ్యం గారు కోఆర్డినేటర్గా ఉంటే ఆయన వెంటనే తీయించడం జరిగింది. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేస్తే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని, చిప్పకూడే గతి అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ప్రకాష్ నగర్ ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ తిరుపతి లడ్డూ విషయంలో జగన్పై బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. సిబిఐ విచారణ నివేదికలో తప్పు లేదని తేలిందన్నారు. నటి జత్వానీ విషయంలోనూ సిబిఐ విచారణలో అధికారులు తప్పు లేదని నిర్ధారించాయన్నారు. అదే తరహాలో లోకేష్ కూడా తన పదవికి రాజీనామా చేసి సిబిఐ విచారణ చేయించుకొని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం ద్వారా మా వెంట్రుక కూడా పీకలేరు అని గుర్తుంచుకోవాలని రాజా పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని రాజా దుయ్యబట్టారు. డిఎస్సి నిర్వహణలో అవకతవకలపై సిబిఐ విచారణ చేయాలని, శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే టెంట్లు పీకేసి కోడుగుడ్లు రాళ్లతో దాడులు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. ఓ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత వాళ్ళ సమస్యల గురించి గలమెత్తితే జెన్జీ ఎవరైతే కొత్త తరం యువత ఇవాళ మాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఖచ్చితంగా ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని మేము స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో వారి యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఈ రకంగా దాడులు చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇవాళ అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, మీరు ఒక న్యాయం కోసం, ధర్మం కోసం సాక్ష్యాలతో, ఆధారాలతో ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మీద ప్రశ్నిస్తా ఉన్నటువంటి టెంటుల మీద కాదు రాళ్లు రువ్వాల్సింది, కోడిగుడ్లు వేయాల్సింది, లేక మూత్రం నింపినటువంటి సీసాల్ని వేయాల్సింది. మీరు ఈ రాళ్లు, ఈ మూత్రం నింపినటువంటి సీసాలు తీసుకెళ్లి
లోకేష్ నెత్తి మీద వేయండి అని చెప్తా ఉన్నాం. ఎందుకనంటే మీ నాయకుడు చేసినటువంటి తప్పుల కారణంగా వేల లక్షల మంది జీవితాలు రోడ్లు పాలవుతా ఉన్నాయి. ఆడియో టేపులతో చాలా క్లియర్గా ఏదైతే ఈవేళ డిఎస్సిలో జరిగినటువంటి స్కాములు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలకి అని చెప్పి అమ్మకాలకి పెట్టి టీచర్ పోస్టుల్ని అమ్ముకునేటటువంటి దారుణమైన ఒక స్కామ్కు మీరు తెరలేపారు. మీ నాయకుడి నెత్తి మీద పోయండి ఆ సీసాలను తీసుకెళ్లి ఆ మూత్రాన్ని అని చెప్పి చెప్తా ఉన్నాం. సిగ్గు లేకుండా ఇంకా బరి తెగించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్నెవరూ కూడా చూస్తూ ఉపేక్షించరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ తరం యువతరం ఓపికతో సహనంతో కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగలం పేరిట ఊరు వాడ తిరిగి మనకి ఎన్నో హామీలను ఇచ్చాడు. మనకి ఏదోటి చేస్తాడు, ఈరోజు కాకపోతే రేపు చేస్తాడు అని చెప్పి 2 సంవత్సరాల పాటు కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. అటువంటి యువతని నట్టేట ముంచి ఇవాళ కాలేజీకి వెళ్తే రావద్దు అని చెప్పి యాజమాన్యాలు బయటికి పొమ్మంటున్నారు. మాకు ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు గవర్నమెంట్ ఇవ్వలేదు, బిల్లులు వచ్చిన తర్వాతే మిమ్మల్ని కాలేజీలోకి తీసుకు. రాజనగరం మండలం లాలా చెరువు రైతు బజార్లో సబ్సిడీ ధరపై సన్నబియ్యం విక్రయ కేంద్రాన్ని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మార్కెట్ ధర కంటే 10 నుంచి 12 తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం 45 కేంద్రాల ద్వారా సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతు బజార్లో ప్రారంభమైన రైస్ స్టాల్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్సీ వైస్ చైర్మన్ ముక్కాదేవి రాంబాబు, బీజేపీ సీనియర్ నాయకుడు నీరుకొండ వీరన్న చౌదరి, ప్రభుత్వ అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేనా? ఇక వైస్ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పౌర సరఫరా శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ కింజవరపు అచ్చెన్నాయుడు గారు అద్భుతమైన సుపరిపాలన చేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నాణ్యమైనటువంటి ఆహారాన్ని భుజించి ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ కూడా ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యంతో అన్నం తినాలి అనే విధంగా ఒక మంచి ఆలోచన చేసి ఈ రోజున 50 రూపాయలకి 52 రూపాయలకి కూడా అద్భుతమైనటువంటి సన్న బియ్యాన్ని సరఫరా చేయడం అనేది ఒక ఏ రాష్ట్రంలోని ఏ నాయకుడు ఊహించని విధంగా మన ఎన్డీఏ కూటమి నాయకులు ఆలోచించి ప్రతి పేదవాడికి సన్న బియ్యంతో కూడిన అన్నాన్ని తినే విధంగా ఈరోజు మనకు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. రైతు బజారుల ద్వారా ఈ యొక్క సన్న బియ్యాన్ని 50 రూపాయలకి 52 రూపాయలకి కూడా ప్రతి పేదవాడికి అందేటట్టు చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జేజేలు పలుకుతున్నారు. ఒక ధనికుడు, ఒక స్థిరపడిన వ్యక్తి మాత్రమే సన్న బియ్యం అన్నం తిని ఈ యొక్క ఏదైతే లావుపాటి బియ్యం తిని పేదవాడు ఇబ్బంది పడుతున్నాడో అలాంటి ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా పేదవాళ్ళలో కొంతమంది పేషెంట్లు, చిన్నపిల్లలకి కూడా అరుగుదలలో కొంచెం ఇబ్బంది వస్తుందేమో అనే మంచి ముందు చూపుతో ఈ యొక్క సన్న బియ్యాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా స్వాగతించదగ్గ విషయం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారందరికీ కూడా ఈ యొక్క బియ్యం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో అనధికార వ్యక్తులు సంఘాలు ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలతో పాటు సిఐటియు తదితర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వై భాస్కర్, సిఐటియు నాయకుడు బి పవన్ మాట్లాడారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు అనధికార ప్రవేశాల నివారణ పేరుతో జారీ చేసిన సర్క్యులర్ను రద్దు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం వారి సమస్యలను వెలుగులోకి తెచ్చే విద్యార్థి సంఘాలను హాస్టళ్లకు దూరం చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా వారు అభివర్ణించారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో, వాటి పరిష్కారం కోసం పోరాడి విజయాలు సాధించడంలో విద్యార్థి సంఘాలు చారిత్రక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. సమావేశంలో ఇతర నాయకులు బి పూర్ణిమారాజ్, దువ్వాడ రాజా, జ్యోతి, న్యాగ చైతన్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చి చదువుకోవడానికి కాలేజీలు, స్కూల్స్కి వచ్చి హాస్టల్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చాలా వరకు ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో మేము గవర్నమెంట్ సొమ్ము ఇది, మేము ఏదో పెడుతున్నాం, మీరు తినాలి, మీరు ఏం అడగటానికి వీల్లేదు అనే ధోరణిలో ఉంటారు. కానీ ప్రజలకి, పిల్లలకి విద్యా హక్కు చట్ట ప్రకారం అది హక్కు. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కింద డౌట్ రిడన్గా ఉన్న పిల్లలందరికీ కూడా సరైన ఆహారం అందించి వాళ్ళు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణం కలిగజేసే కోసం సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని ఏర్పాటు చేశారు. అలాంటి హాస్టల్స్ మీద ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం అనేది సరైనది కాదు. అందుకని ఈ జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము మా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో అందరినీ కూడా సమీకరించి దీని మీద ఈ జీవోని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకునేలాగా మేము ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. హాస్టల్స్లో సరైన వాష్రూమ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్లో కనబడుతూ ఉంది. అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జీలు రోజుకి 54 రూపాయలు. ఈరోజు ఒక రోజుకి 54 రూపాయలతో మెస్ ఛార్జీలు ఏ విధంగా విద్యార్థికి సరిపోతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి సమస్యలను అడుగుతూ, ప్రశ్నిస్తూ విద్యార్థులను కలుపుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు ప్రజా సంఘాలను కానీ, మీడియా మిత్రులను కానీ, విద్యార్థి యువజన సంఘాలను కానీ హాస్టల్లోకి ఎంట్రీ లేదనడం సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. సోమవారం నాడు ప్రతి జిల్లాలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలు, మీడియా మిత్రులతో కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తాము. అదేవిధంగా అధికారులకు కూడా వినతి పత్రాలు ఇస్తాము. తక్షణం ప్రభుత్వం స్పందించి సర్క్యులర్ రద్దు చేయాలా, లేని పక్షాన కమిషనర్ని కమిషనరేట్ ముట్టరిస్తామని చెప్పేసి పిలుపునిస్తాము. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్కి వసతులు, భోజనానికి సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచకుండా, సిబ్బంది లేకుండా హాస్టల్స్ అన్నింటినీ నరకకోపాలుగా మారుస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందేమో హాస్టల్స్ అన్నింటినీ మెరుగుపరుస్తాం, సాంఘిక సంక్షేమం మా అభివృద్ధి అని చెప్పి హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు మీడియా రాకూడదు, విద్యార్థి సంఘాలు రాకూడదు, ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పడం అంటే ఈ సమస్యలన్నింటినీ తొక్కిపెట్టాలని చూడడం తప్ప ఈ సమస్యలను పరిష్కారం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఈ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్స్, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచాలని, అక్కడ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, రాజమండ్రి నగరం లాంటి అనేక పట్టణాల్లో విద్యార్థుల సంఖ్యకి హాస్టల్ ఏమాత్రం సరిపోవట్లేదు, అదనపుగా రెట్టింపు భవనాలను కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. లేని పక్షంలో ఆందోళన కూడా మేము సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. నేతలకు అండగా కొండంత భరోసాగా కూటమి ప్రభుత్వం ఉంటుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం దుల్లా గ్రామంలో 25 లక్షల రూపాయలతో ఎర్ర కాలనీలో డ్రైనేజీ సంపు, మోటార్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 52 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రారంభించారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని స్థానిక బీసీ కమ్యూనిటీ హాల్ నందు చేనేత దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అన్ని వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నామని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ అభివృద్ధి చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా చేనేత కార్మికులకు ఆదుకునేందుకు సంవత్సరానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మగ్గం నేసే వారికి అందిస్తున్నామన్నారు. రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, మత్స్యటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. భరత్ గారు, రామకృష్ణ గారు, చౌదరి గారు, అదేవిధంగా లంకసేన గారు, ఇతర పెద్దలారా, దేవాల సోదరులారా, సోదరులారా అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం. ఇప్పుడే చూసాం, చంద్రబాబు గారు ఒక ప్రధానమైన కార్యక్రమానికి వాళ్ళు నాంది పలికారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకుంటూ వెళ్ళే దాంట్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం నష్టపోయింది. రోడ్లు కానీ, కాలువలు కానీ, పనులు కానీ లేకుండా పోయినాయి. ఎక్కడ వేసిన కొంగలు అక్కడ అయిపోయింది. వాటన్నిటినీ సరి చేసుకుంటూ ముందుకు వచ్చే దాంట్లో కొంత లేట్ అవుతుంది. మనం చేనేతకు సంబంధించి మొదటి నుంచి కూడా మన మండలంలో చాలామంది నేత సోదరులు ఉన్నారు కనుక ఈనాడు కాదు, నాడు రామారావు గారి టైంలోనే ప్రసాద్ వాళ్ళ నాన్నగారు, వీరరాజు గారు వాళ్ళంతా కలిపి దొల్లా వీరరావు నుంచి వచ్చి నా రాజమండ్రిలో నా ఆఫీస్ దగ్గర కూర్చొని వాళ్ళు నాకు చెప్పారు, అయ్యా బట్ట వెళ్ళటం లేదు, ఆకలి తప్పుతూ ఉన్నాం, అయితే కొంత ఇల్లు పెట్టుకోమని. ఆల్రెడీ సోలార్ పెట్టుకోమంటున్నాం. సోలార్ పెట్టుకుంటే ఎస్సీలకి అయితే ఫ్రీగా వేస్తున్నాం, బీసీలకి అంటే కొంత సబ్సిడీ ఉంది. ఎవరైనా సోలార్ పెట్టుకుంటే కరెంటు బిల్లు ఉండదు. అయినా కూడా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 26 పైసలు యూనిట్ తగ్గింది. గత ప్రభుత్వం 6 సార్లు పెంచింది, మాడు బాగా కొట్టేసింది అందరికీ. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఖర్చులు తగ్గించారు, నష్టాలు లేకుండా ఉన్నాయి, కొనుగోలు తప్పులు చేయటం లేదు. ఫలితంగా ఇవాళ వ్యవసాయ రంగానికి కానీ ఒక పక్క కరెంట్ ఇస్తూనే, రైతులకు కానీ ఎవరికైనా సరే సహాయం అందిస్తూనే ధరలు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ 200 యూనిట్లు మీకు, పవర్ లూమ్ అయితే 500 యూనిట్ల వరకు ఫ్రీ. ఇవాళ 25,000 రూపాయలు ఇస్తున్నాం. 14-19 మధ్య మగ్గాలు కూడా ఇచ్చాం, గుర్తుంది. అవసరం ఉంది, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవాళ మన సెంటర్ ఉంది, మన సెంటర్ పాడైపోతుంది. ఇప్పుడే నాకు చూపించారు సొసైటీ బిల్డింగ్, దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మురమణలో బిల్డింగ్ మొదలు పెట్టాం, 5 ఏళ్ళు గవర్నమెంట్ ఆపేసింది, మళ్ళీ వాళ్ళు పూర్తి చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత, వైసీపీ నిరాహార దీక్షలో మాజీ ఎంపీ మార్గాని భరత్. విద్యార్థిని కందుల జెస్సీకి మంత్రి దుర్గేష్ ప్రోత్సాహం, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, విమాన టికెట్లు బహుకరణ. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి, బాలేపల్లి నేతృత్వంలో అర్బన్ జిల్లాకు నూతన కమిటీ. మార్గాని భరత్ రాంపై ఆర్యవైశ్యులు ఆగ్రహం, తమ ఆస్తులు సంస్థలు జోలికి రావద్దని హెచ్చరిక. డిఎస్సీపై సిబిఐ విచారణ చేస్తే లోకేష్ కు చిప్పకూడే, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంకోడే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.